కొత్త సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఎక్కడ పెడితే బాగుంటుందో ఆలోచిస్తున్నారా? స్థిరాస్తి గోల్డ్ మైన్స్ ఎక్కడున్నాయా అని అన్వేషిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. 2026లో ప్రాపర్టీ పెట్టుబడులకు హైదరాబాద్ సహా కొన్ని నగరాలు బెస్ట్ చాయిస్గా ఉన్నాయి. వాస్తవానికి ప్రాపర్టీలో పెద్ద లాభాలు టైర్ 1 లేదా పూర్తి స్థాయి సంతృప్త మార్కెట్ల నుంచి మాత్రమే కాదు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ సృష్టి, అద్దె డిమాండ్ తదితర అంశాలు మెరుగ్గా ఉన్న నగరాల నుంచి వస్తాయి. ఇలాంటి అంశాలున్న నగరాల్లో హైదరాబాద్తో పాటు పూణే, నవీ ముంబై, అహ్మదాబాద్, ఇండోర్ ఉన్నాయి. ఏ నగరంలో పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దామా? భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. ఇక్కడ అద్దె ఆదాయం 2026లో 2 నుంచి 4% ఉంటుందని అంచనా. అలాగే మూలధన వృద్ధి 6.5% నుంచి 11% వరకు ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి అభివృద్ధి, మెట్రో ఫేజ్ 2, ఎయిర్పోర్ట్ కారిడార్ విస్తరణ, డేటా సెంటర్లు, గ్లోబల్ ఐటీ క్యాంపస్లు వంటివి హైదరాబాద్కు ప్రధాన బలం. టైర్ 1 నగరాల కంటే ఇక్కడ అందుబాటు ధరల్లోనే ప్రాపర్టీలు లభించడంతో పాటు అద్దె డిమాండ్ గట్టిగా ఉంటుందని పెట్టుబడులకు హైదరాబాద్ ఉత్తమమని చెప్పొచ్చు. ఐటీ, ఎడ్యుకేషన్ ఆధారిత గృహ డిమాండ్, అధిక ఆక్యుపెన్సీ స్థాయి, స్థిరమైన అద్దె దిగుబడి పూణేకు ప్రధాన బలాలు. ఇక్కడ అద్దె ఆదాయం 2026లో 2 నుంచి 4.5% వరకు ఉంటుందని అంచనా. మూలధన వృద్ధి 7 నుంచి 9% మధ్య ఉంటుంది. పూణే మెట్రో ఫేజ్ 2, 170 కిలోమీటర్ల రింగ్ రోడ్, హింజ్వాడి ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ విస్తరణ వంటివి ఇక్కడ రియల్ వృద్ధికి దోహదపడతాయి. ఐటీ, ఎడ్యుకేషన్ సెక్టార్ల నుంచి తుది వినియోగదారుల డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంటీహెచ్ఎల్ వంటి మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దీర్ఘకాలిక మూలధన పెరుగుదలకు దోహదపడతాయి. ఇక్కడ అద్దె ఆదాయం 3 నుంచి 4.5% వరకు ఉంటుందని అంచనా. అలాగే మూలధన వృద్ధి 8 నుంచి 11% వరకు ఉంటుంది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, నైనా స్మార్ట్ సిటీ, మెట్రో లైన్ 1, ఫ్యూచర్ కారిడార్ వంటివి ఇక్కడ ప్రాపర్టీ రంగానికి బూస్ట్ ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో రియల్ పెట్టుబడులకు నవీ ముంబై అనుకూలమని చెప్పొచ్చు. గిఫ్ట్ సిటీ విస్తరణ, సంస్థాగత వాణిజ్య పెట్టుబడులకు ఆకర్షించే పారిశ్రామిక కారిడార్లు అహ్మదాబాద్కు ప్రధాన బలం. ఇక్కడ అద్దె ఆదాయం 2 నుంచి 4% వరకు ఉంటుందని అంచనా. అలాగే మూలధన వృద్ధి 6.5 నుంచి 10% వరకు ఉంటుంది. గిఫ్ట్ సిటీ విస్తరణ, అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్ కారిడార్లు ఇక్కడ పెట్టుబడులకు దోహదపడతాయి. ఇక్కడ అద్దె ఆదాయం 1.5 నుంచి 3.5% వరకు ఉంటుందని అంచనా. అలాగే మూలధన వృద్ధి 6.5 నుంచి 9% వరకు ఉంటుంది. భారతదేశ బెస్ట్ స్మార్ట్ సిటీ, ఐటీ సెజ్, సూపర్ కారిడార్, డిఎంఐసి ఆధారిత పారిశ్రామిక వృద్ధి, రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ విస్తరణ వంటివి ఇక్కడ పెట్టుబడులకు అనుకూలించే అంశాలు. ఎంట్రీ కాస్ట్ తక్కువగా ఉండటం, 2026లో భారీగా అభివృద్ధి చెందుతుండటం ఇండోర్లో పెట్టుబడులకు బెస్ట్ చాయిస్ అవుతుంది.